స్థానం లేకుండా పోయింది. ఒకవేళ ఆయన్ని ఆహ్వానిస్తే ఎక్కడ అందరు చుట్టూ జనాలు వచ్చేస్తారు. ఈయన పెట్టుకుంటే చాలా కష్టం అండి. ఈయన పెట్టుకుంటే మన టాప్స్ ఏమైపోతాయో ఆ విప్పేసి ఆయన దగ్గరికి రావడానికి వచ్చేస్తాము, జనాభా వచ్చేస్తాము. లేకపోతే రోమన్ ప్రభుత్వం మన మీద ఎలాంటి అపాండాలు వేస్తుందో, మనకి ఎలాంటి ఇబ్బందులు పెట్టిస్తుందో, ఏ ట్యాక్స్ విధిస్తారో అన్న భయం వల్ల ఉంది. అందుకనే తన స్వకీయులు కూడా ఆయన దూరంగా పెట్టడం మొదలు పెట్టారు. ఈయన వస్తే చాలా మంది జనాలు వచ్చేస్తారు, ఈయన వస్తే ఈయనతో పాటు శిష్యులు వచ్చేస్తారు, వీరందరికీ భోజనం పెట్టాలి అన్న ఆలోచన. లేకపోతే ఈయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళ దగ్గర, పరిస్థితుల దగ్గర, సర్దుకాయల దగ్గర, లేకపోతే మత ప్రావీణ్యుల దగ్గర మనకి ఎలాంటి తిప్పలు తగులుతాయో భయపడిపోయారు. ఈరోజు నీకు అలాంటి పరిస్థితి లేదు. ఈరోజు నీకు సంఘం ప్రేమించి ఆహ్వానించి నీకు ఎంతో చొరవనిచ్చి నీకు ఎంతో ప్రాధాన్యత ఇస్తే ఒక చిన్న ఏదైనా దొరికితే చాలు దాంతో సంఘాన్ని పక్కన పెడతాం, ప్రభువుని పక్కన పెడతాం. నన్ను ఇలా అన్నారు అలా అన్నారని వంకలు చూపుతుంటాం. కానీ యేసు ప్రభువుకి తన స్వకీల్లో కూడా స్థానం లేదు, ఆయనకు చోటు లేదు. పుట్టేటప్పుడు ఆయనకి చోటు లేదు, తన పరిచర్య విధానంలో చోటు లేదు, ప్రజల దగ్గర కూడా చోటు లేని దుస్థితి, దీనస్థితి ఎవరైనా ఉన్నారా అంటే యేసు ప్రభుకే. చివరిగా ఇంకొక మాట చెప్పనా, యేసు ప్రభు మరణిస్తూ ఆయన చోటు లేదండి. ఆయన జస్ట్ ఆ శిలువ మీద ఆయన 3 మేకల మీద వేలాడుతుంటే, ఆ యొక్క పక్షి మాను మీద అలా వేలాడుతుంటే, ఆయన ఆ తన బరువంతటిని సుమారుగా 82 కేజీలు ఉన్నటువంటి యేసు ప్రభు అలా 3 మేకల మీద వేలాడుతుంటే, ఆయన బరువంతా అలా వేలాడుతుంటే, ఆయనకి ఎక్కడ స్థానం లేక ఆయన చనిపోయే ప్లేస్ కూడా చాలా ఇరుకిరుగా ఆ ప్లేస్లో ఎంత ఇబ్బంది పడ్డాడు కదా. ఒకసారి ఆలోచించి ఆ ప్రభువుకి నువ్వు ఇచ్చే స్థానం ఏంటో. వేలాడుతుంటే ఆ బరువుకి ఆ రంధ్రాల్లో నుంచి ఏ మేకులతో కొట్టారో అవి ఇంకా చీల్చుకుంటుంటే ఎంత నొప్పికి, ఏ పెయిన్కి అల్లాడారో యేసు ప్రభు. నీకు కొంచెమైనా నొప్పి స్పృహ ఉంటే, ప్రభా నువ్వు చనిపోవడానికి కూడా నీకు స్థానం లేక నువ్వు తల వచ్చి నీ ప్రాణము ప్రభువుకి అప్పగించావు, తండ్రికి అప్పగించావు. నీ ప్రాణాన్ని కూడా అప్పగించేటప్పుడు నీకు స్థానం లేదయ్యా. ఈరోజు నేను చచ్చిపోతే నాకు అలా ఉండాలి, నాకు ఇంతమంది రావాలి, వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి అనుకుంటున్నాం. ప్రభువుకి ఎంత దీనమైన స్థితిలో ఆయన మరణము చెందాడో నువ్వు ఆలోచన చేస్తే, నా ప్రభువుకి ఆ దుస్థితి